తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలన్నారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తానన్నారు. ఏమాత్రం ధైర్యం ఉన్నా రేవంత్ తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, కేటీఆర్ సవాల్ కి రేవంత్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పోటీ చేసి గెలుపొందున్నారు రేవంత్. సో స్వయంగా రాజీనామా చేసిన తర్వాతే ఇదంతా జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ రాజీనామా చేసి పోటీ చేయమంటున్నారు కేటీఆర్. ఎలా చూడాలి? యామిని, ప్రధానంగా మొన్న చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అనేక వివాదాస్పద సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే అట్లాగే సీఎం పదవికి పోటీ ఆయన రాజీనామా చేస్తే తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను, ఇద్దరం కలిసి మల్కాజ్గిరి ఎంపీ సీటుకి పోటీ పడదాము, ఎవరు గెలుస్తారో చూద్దాము అని చెప్పి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రధానంగా మొన్న చేవెళ్ల సభలో ఒక్క ఎంపీ సీటు తీసుకున్నా కూడా తాను ఆ కేటీఆర్ ని రాజకీయ నేత అని చెప్పి నేను ఒప్పుకుంటానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానం చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒకంత తీవ్రమైన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి మీద. ఆయన తనను పదే పదే మేనేజ్మెంట్ కోటా అని మాట్లాడటం సరికాదు, ఆయన పేమెంట్ కోటాలో పిసిసి పోస్ట్ తెచ్చుకున్నారు. అప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తికి ఆయన డబ్బులు ముట్టజెప్పి పేమెంట్ సీటు లాగా ఆయన పిసిసి పోస్ట్ తెచ్చుకున్నారు. అట్లాగే ఆ పోస్ట్ తెచ్చుకున్నందుకు ప్రతిఫలంగా అధిష్టానానికి ఇక్కడి నుంచి వ్యాపారస్తుల్ని అట్లాగే ఇక్కడ ఉన్న రియల్టర్ని వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు కేటీఆర్ చేయడం జరిగింది. అట్లాగే రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణల్ని కట్టుబడి ఉండాలి. ఆయన గతంలో జిహెచ్ఎంసీలకు సంబంధించి కానీ అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఆయన పారిపోయారు. తను చేసిన సవాల్ని తానే స్వీకరించలేక పారిపోయారని చెప్పి ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తనను పదే పదే ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలకు కట్టుబడి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు. మహిళలకు ఇప్పుడు ఆయన ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకొని తాను ఏందో నిరూపించుకోవాలి. ఆయన 6 గ్యారంటీలు కానీ అట్లాగే దీనికి సంబంధించి ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నిరూపించుకొని ఆయన 2500 మహిళలకు ఇవ్వటం కానీ అట్లాగే రైతు భరోసా స్కీమ్ అమలు చేయటం కానీ ఇట్లాంటి స్కీమ్లన్నీ కూడా ఆయన అమలు చేసి తానేంటో నిరూపించుకోవాలి. ప్రతిపక్ష నేతగా తాను చేసే ఆరోపణలకి ఆయన స్పందించడం సరికాదు. ఆయన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా చేసి చూపించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని కట్టుబడి ఆయన చేసి చూపించి తనేంటో అని చెప్పి ఆయన ప్రతిగా సవాలు విసరడం జరిగింది. రేవంత్ రెడ్డి నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రధానంగా కేటీఆర్ చేసిన ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య వాడి వేడి మాటల యుద్ధం కొనసాగుతుంది. యామని, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దీనికి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? నా క్వశ్చన్ వాసు. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేరళలో ఉన్నారు. ఆయన నైట్ హైదరాబాద్ కు వస్తారు. రేపు ప్రధానంగా కేటీఆర్ కి సంబంధించి చర్చ వచ్చిన సందర్భం కావచ్చు, లేకపోతే ఏదైనా సమావేశంలో ఆయన స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ మీద చాలా తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ కూడా అదే స్థాయిలో రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు. వీరి వ్యాఖ్యల నేపథ్యంలో రేపు రేవంత్ రెడ్డి మీటింగ్ లో కానీ లేకపోతే మీడియా సమావేశం పెడతారా, ఏ రకంగా స్పందిస్తారనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.